అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా సాలగ్రామ రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఆలంబగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షేత్రం కర్ణాటకలోని కైవార క్షేత్రానికి దగ్గరలో చింతామణి తాలూకా చిక్కబళ్ళాపూర్ జిల్లా ఆలంబగిరి అనే గ్రామంలో ఉంది. ఈ ఊరిని ఆలంగిరి అని కూడా అంటారు. బెంగళూరుకు వెళ్లే హైవే నుండి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది. ఈ ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 800 సంవత్సరాల క్రితం సాల తిమ్మప్ప నాయక అనే పన్ను వసూలు చేసే అధికారి రాజాజ్ఞను అనుసరించి ఈ ఆలంబగిరి పల్లెటూరికి పన్ను వసూలు కోసం వచ్చాడు. ఈ ఊరి వాళ్ళు అలా పన్నుల కోసం ఎవరు వచ్చినా చెల్లించకుండా వచ్చిన అధికారిని తరిమివేసేవారు. అలా తిమ్మప్ప నాయకుడిని కూడా తరిమివేశారు. అతను వెళ్ళిపోతూ ఈ ఊరికి దగ్గరలో ఇప్పుడు ఆలయం ఉన్న చోటులో ఒక పారిజాత వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. పన్నులు కట్టకుండా ప్రజలు పెడుతున్న ఇబ్బందులు తలుచుకొని దేవునికి విన్నవిస్తూ నిద్రపోయాడు. నిద్రపోతున్న అతనికి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి తను ఒక పుట్టలో సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నానని కనిపెట్టి తనకు గుడిని నిర్మించాలని ఆదేశించాడు. మెలకు వచ్చి స్వామి కలలో చేసిన ఆదేశాన్ని గుర్తు చేసుకొని తనకు రావాల్సిన పన్నులు వసూలు అయితే గుడిని కట్టిస్తానని స్వామికి మాట ఇచ్చి మరలా ఈ గ్రామానికి వచ్చాడు. తనకు వచ్చిన కల గురించి ఊరి వారికి చెప్పాడు. వాళ్ళు మొదట సందేహించినా తిరిగి వచ్చి అంత నమ్మకంగా చెబుతున్న అతని మాటలకు సమాధానపడి అతనితో పాటు స్వామిని వెతకడానికి ముందుకు వచ్చారు. అడవిలాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంత వెతికినా స్వామి చెప్పిన పుట్ట కనిపించలేదు. అప్పుడు వారికి ఒళ్ళు గగురుపడిచి ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఒక పెద్ద పులి దగ్గర ఒక ఆవు దూడ పాలు త్రాగుతోంది. ఒక క్రూర మృగం ఒక సాధు జంతువు బిడ్డకి పాలివ్వడం నమ్మశక్యం కానీ ఇక్కడ సాధ్యం కానీ ఆ వింతను చూస్తూ ఆశ్చర్యపోతూ నమస్కారం చేశారు. అటు పక్కనే ఉన్న ఒక పెద్ద పుట్టని గమనించి దైవమే తన జాడ తెలియాలని ఈ వింతను మనకు చూపించాడు అని అర్థం చేసుకొని ఆ పుట్టలో దివ్య తేజస్సుతో వెలుగుతున్న సాలగ్రామాన్ని విశేష పూజలతో తీసుకుని వచ్చారు. हे भगवान विष्णु, అతను చెప్పినది నిజమైనందుకు ప్రజలంతా పన్నులు చెల్లించారు. దేవాలయాలు విరివిగా కట్టించే రాజు పరిపాలనలో ఉండడం వల్ల రాజు ఒప్పుకుంటాడనే ధైర్యంతో ఆ ధనంతో ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. ఊరివారి సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి అయింది. గురువులను పండితులను విచారించి అర్చన చేయడానికి ఆగమశాస్త్రం ప్రకారం ఆకారం ఉండాలన్న సూచనతో గర్భగుడిలో సాలగ్రామంతో పాటు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణంతో తన జన్మ ధన్యమైందని తిమ్మప్ప నాయకుడు సంతోషించాడు. తరువాత శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయలు కూడా ఆలయాన్ని పోషించారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేవి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ గుడి నుండి పట్టు వస్త్రాలు ఏనుగుల మీద తీసుకుని వెళ్ళేవారట. అంత వైభవంగా అలరారింది ఈ ఆలయం. తర్వాత ఆలయం మీద దాడుల వల్ల రాజగోపురం కూడా కొంత భాగం దెబ్బతింది. అది కాక 12 సంవత్సరాలకు ఒకసారి చేసే సంప్రోక్షణ చేయకపోవడం వల్ల దేవాలయం శిథిలం అవసాగింది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గరలోని కైవార క్షేత్రాన్ని నిర్వహించే ధర్మకర్త అయిన ఎంఆర్ జయరాం అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వరుడు కలలో కనపడి ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించాడు. అప్పుడు ఆయన తన పరివారంతో ప్రతి ఆదివారం నగర సంకీర్తన చేసేవాడు. అలా అనుకోకుండా ఆ ఆదివారం రోజు ఈ ఆలంబగిరికి వచ్చి ఆలయ పరిస్థితి చూసి తనకు వచ్చిన కల విషయాన్ని అందరికీ చెప్పి ఆలయ పునర్నిర్మాణం చేశారు. పొద్దున్న 5:30 గంటలకు ఘంటానాదం, గురువుల పూజ, సుప్రభాతం నుండి
రాత్రి 8 గంటల వరకు జరిగే ఏకాంత సేవ వరకు రోజువారీ సేవలు పూజలన్నీ ఇప్పుడు కైవర క్షేత్రం వారే నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఎత్తైన ప్రాకారాలు, అతిపెద్ద రాజగోపురం విశేషంగా ఆకర్షిస్తాయి. గుడి లోపలికి వెళ్దాం. చూడచక్కని శిల్పకళాకృతులు ఉన్న గర్భాలయం ఆకర్షణీయంగా ఉంది. స్వామివారి మూల విరాట్టు చూపించడానికి కెమెరా పర్మిషన్ లేదు. మీరు వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల చెంత ఉన్న సాలగ్రామాన్ని చూపించమని ఆలయ పూజారికి తప్పకుండా గుర్తు చేయండి. పుట్టలో నుండి ఇక్కడికి తరలివచ్చి సాలగ్రామ రూపంలో కొలువైన స్వామిని చూడటం గొప్ప అనుభూతి. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఆలయంలో ఎంతసేపు కూర్చున్నా ఇంకా ఉండాలనిపించడం ఇక్కడ ప్రత్యేకత. విశాలమైన ఆవరణలో ఘంటానాథ మండపం నిర్మాణం చాలా అందంగా ఉంది. ఇక్కడున్న ఈ వాహనాలతోనే ప్రతి శ్రీరామనవమికి 9 రోజుల పాటు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలతో పాటు వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణాష్టమి వంటి పండుగలు అతి వైభవంగా జరుగుతాయి. గర్భగుడి పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయం ప్రహరీపై ఉన్న కళాకృతులు చాలా అందంగా ఉన్నాయి. వివిధ రకాల మనుషులు, వారి వృత్తులు ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ పునర్నిర్మాణంలో భాగంగా చెక్కినవి కావచ్చు. ఇంత విశేషమైన చరిత్ర, విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.